హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీరు కొన్ని చేంజెస్ అయితే చూడబోతున్నారు మన ఛానల్లో, మన బ్లాగ్స్ లో, అన్నింటిలోని. అవి ఏంటి అన్నది నేను మీతో షేర్ చేయాలన్నమాట. అవన్నీ మీరు ఫిబ్రవరి లాస్ట్ అయ్యేసరికి మీరే చెప్పచ్చు. అండ్ మేమేం ఫారెన్ సెటిల్ అయిపోవట్లేదు, ఫామ్ హౌస్ కొనలేదు, మేము ఇప్పుడు మొక్కలు పాతట్లేదు, అలాంటివి ఏం కాదు. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పొచ్చు. కొంచెం అనుకుంటున్నాను అనమాట. నేను మీతో ముందు చెప్పేస్తే, ప్రతిసారి నేను మీతో ముందు చెప్పేస్తున్నాను ఇది చేద్దాం అనుకుంటున్నాను, అది చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత అవి నేను చేయలేకపోతున్నాను. దెన్ ఐ ఫీల్ లైక్ ఏ ఫెయిల్యూర్ అనమాట. సో ఈసారి చెప్పొద్దు, జస్ట్ వాళ్ళే కనిపెడతారులే అని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి కుషాలు ఏదైనా కావాలి, ఈవినింగ్ స్నాక్ ఏమైనా కావాలి అక్క అన్నాడు. ఇది దేనికో ఫ్రీ వచ్చింది అనమాట. దేనికి ఫ్రీ వచ్చిందో కూడా నాకు గుర్తులేదు. మా ఇంట్లో తెగ తిరుగుతుంది, అన్ని డైనింగ్ టేబుల్ మీద కొంచెం సేపు, తర్వాత ఆ టేబుల్ మీద కొంచెం సేపు, ఇక్కడ కొంచెం సేపు తిరుగుతుంది. ఇదేదో పిల్స్బెరీ ప్యాన్ కేక్ మిక్స్ అంట. నేను ఇప్పుడే హెడ్ బాత్ చేశాను అనమాట, మంచిగా ప్యాక్ అన్ని వేసుకుని. నేను చూసారా నా హెయిర్ ఎంత షైన్ అవుతుందో. ఈ షైన్ కి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటి అన్నది నేను మీతో షేర్ చేస్తాను. కానీ దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి వెనిగర్. మనం తలకు స్నానం చేసిన తర్వాత వెనిగర్ ని కొద్దిగా తీసుకుని దాంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేసి, ఆ వాటర్ తోని మనం లాస్ట్ రిన్స్ చేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ప్లెయిన్ వాటర్ తోని మనం వాష్ చేసేసుకుంటే మన హెయిర్ అనేది చాలా షైనీ వస్తుంది అనమాట. సో దీని తర్వాత మనం సీరమ్స్ ఏమి యూజ్ చేయక్కర్లే. లీవ్ ఇన్ సీరమ్స్ అన్ని వాడతాం కదా, అవన్నీ ఏం వాడక్కర్లేదు. నాది ఈ వెనిగర్ బాలా షైన్ అనమాట. ఇది నాకు ఎక్కువ నచ్చుతుంది. నేనైతే రోజ్ వెనిగర్ వాడుతున్నాను. అప్పుడు నాకు 3-4 వెనిగర్లు ఎవరో ప్రమోషన్ కోసం పంపించారు. నేను ఒక వీడియో కూడా తీసాను. ఆ వెనిగర్ లోని ఒకటి జింజర్ గార్లిక్ వెనిగర్ అనమాట, ఇంకొకటి రోజ్ వెనిగర్, ఇంకొకటి ప్లెయిన్, ఇంకొకటి ఏం పంపించారో గుర్తురాట్లేదు. ఇది పంపించి కూడా 6-7 నెలలు అయిపోయింది. నేను అసలు దాన్ని టచ్ చేయలేదు అనమాట. అవి కన్జ్యూమ్ చేయడం కోసం, అంటే తాగాలి. యాపిల్ సైడర్ వెనిగర్ లాగా వీళ్ళు రోజ్ వెనిగర్ పంపించాడు. అది తాగుదాం అనుకున్నాను కానీ నా వల్ల అస్సలు అవ్వలేదు. అండ్ నా స్టమక్ వెరీ సెన్సిటివ్ అనమాట. ఏవైనా ఇలాంటివన్నిటికీ ఎక్కువ ట్రయల్స్ చూస్తే కూడా నా పొట్ట తట్టుకోలేదు. ఇట్స్ వెరీ సెన్సిటివ్. కొంచెం జాగ్రత్తగా ఉంటేనే అది మంచిగా పనిచేస్తుంది. సో అది నేను వాడలేదు, పెద్దగా వాడలేదంటే నాట్ లైక్ అస్సలు వాడలేదు, తక్కువ అనమాట. దెన్ ఆ వెనిగర్ అంతా బోల్డ్ అంత ఉండిపోయింది కదా, ఏం చేద్దాం అని ఆలోచించినప్పుడు నాకు ఈ వింటర్ వస్తుందా, ఇప్పుడు డ్రై అయిపోద్ది అనమాట. స్కిన్ అంతా చాలా డ్రై స్కిన్ కదా, ఈ స్కాల్ప్ కూడా చాలా డ్రై అయిపోద్ది. చాలా ఇచ్చింగ్ వల్ల ఫీలింగ్ వస్తుంది ఈ నెలలో అనమాట. ఇప్పుడు చూడండి, ఇది జనవరిలో అన్నంత చల్లగానూ ఉండదు, మార్చ్ లో ఉన్నంత వేడిగా ఉండదు. ఈ ఫిబ్రవరి, ఆగస్ట్ ఈ మంత్స్ నాకు అస్సలు సూట్ అవ్వవు. మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాము, జిడ్డుగా అయిపోద్ది, ఏమి రాసుకోపోతున్నాయి, డ్రైగా అయిపోద్ది. ఈ స్ప్రింగ్ సీజన్ అంటాం చూడండి, ఇవి నాకు అస్సలు సూట్ అవ్వవు అనమాట. అందుకోసం నాకు బెంగళూరు కూడా సూట్ అవ్వదని నా మనసులో నేను గట్టిగా ఉంచుకున్నా. సో ఇదేదైతే షైన్ కొద్దిగా ఉందో మన జుట్టులో, అది వచ్చింది ఈ రోజ్ వెనిగర్ నుంచి. కిచెన్ లోకి వెళ్ళినప్పుడు ఆ డబ్బా చూపిస్తాను మీకు. అదొక ఒక 10-15 ml తీసుకుని ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ మిక్స్ చేసి డైల్యూట్ చేసేస్తాం. మన షాంపూ చేసేస్తాం కదా, దాని తర్వాత హెయిర్ మొత్తానికి ఇలాగా వేసేసుకోవాలి. దాని తర్వాత ఒక 3 నిమిషాలు ఉంచిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసేయాలి. నాకైతే మస్తు నచ్చింది. స్మెల్ గిల్ల ఏమి ఉండదు, సో ఏం టెన్షన్ లేదనమాట ఈరోజు. అండ్ మేము డిసైడ్ చేసాం, కుషాల్ ఈరోజు ప్యాన్ కేక్స్ వేస్తాడు కదా నాన్న. ఒక చిన్న ముక్క బ్యాటర్ తినాలనిపిస్తుందా? నేను తీస్తాను, అలా తీసేస్తే పడి. ఈ రోజుల్లో కుషాలు వంటకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట. ఏం చేద్దామమ్మా, నాకు వంట నేర్పించు, నాకు బ్రెడ్ ఆమ్లెట్ నేర్పించు, అది నేర్పించు, ఇది నేర్పించు అంటున్నాడు. సో వాడికి ఏదైనా చిన్నవి చేపించడం నేర్పించాలి అనుకున్నా. సాహిల్ ఈ టైంకి చాలానే చేసేవాడు అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ చేసేవాడు, దోశలు వేసి ఇచ్చేవాడు, ఇలా చిన్నవి ఈ ఏజ్లోనే చేస్తారు. దీని తర్వాత ఇంకా మళ్ళీ అస్సలు చేయడనమాట. ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. లైక్ 7th వరకు మన మాట మస్తు వింటారనమాట. లైక్ ఓకే మమ్మ, ఇది మమ్మ, అది మమ్మ అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ జాబులు చేస్తున్నప్పుడు వింటారు. ఈ మధ్యలో 8th, 9th, 10th ఇంటర్ ఈ టైంలో మన మాట అస్సలు వినరు అనమాట. మొన్న ఎవరో అడిగారు నాకు, దేనికి అడిగారు నాకు గుర్తులేదు. 2 పిల్లలు మంచిదా, ఒకళ్ళు మంచిదా, వాళ్ళకి ఒక బాబు ఉన్నాడంట, 2 మంచిదా, ఒకటి మంచిదా అని చెప్పి చాలా అడిగారు. లైక్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మీ లైఫ్, మీ హస్బెండ్ది, మీది
థాట్ ప్రాసెస్ వీటి మీద డిపెండ్ అవుతుంది. ఈ రోజుల్లో మ్యాక్సిమం అందరూ 5-6 ఇయర్స్ వరకు అసలు థింక్ చేయట్లేదు అనమాట. ఈ రోజుల్లోనే పిల్లల్ని కండం కూడా చాలా చాలా కష్టమైన పని. ఇట్స్ నాట్ లైక్ స్మూత్, లైక్ ఒక 2 జనరేషన్స్ ముందులాగా అన్నంత స్మూత్ కాదు ఇప్పుడున్న జనరేషన్. లైక్ మా నాన్నమ్మకి 5 మంది, మా అమ్మమ్మకి 5 మంది, నెక్స్ట్ మా మమ్మీ అందరికీ ఇద్దరిద్దరు, మరి మా అందరికి కూడా ఇద్దరిద్దరే అనమాట. కానీ అంత స్మూత్ కాదు. ఇంతకుముందు 5గురిని కూడా పెంచేయగలిగే వాళ్ళు, కానీ ఇప్పుడు అలా పెంచలేము. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి, అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడమే పెద్ద గగనంలాగా అయిపోయింది. ఈ రోజుల్లో అందరికీ ఏవేవో ఉంటున్నాయి కదా, పీసీఓడి, పీసీఓఎస్, అది ఇది అన్నీ ఉంటున్నాయి కదా. సో అదే ఒక చాలా టెన్షన్. దాని తర్వాత వచ్చిన తర్వాత కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. లైక్ సాహిల్ టైంకి, కుషాల్ టైంకి నాకు చాలా వ్యాక్సినేషన్స్లో, డైపర్స్లో, ప్రతిదీ. అందుకోసం అందరూ భయపడిపోతున్నారనమాట. ఈ మధ్యన టీవీలో కూడా ఎవరిని చూసినా పిల్లలు నెక్స్ట్ చాలా సంవత్సరాలకి పిల్లలు చాలా తగ్గిపోతారు, అందరూ కనండి, ఎక్కువ మంది పిల్లల్ని కనండి, మినిమం 2 కనండి అంటే నాకు అదే అనిపించింది. ఫస్ట్ డబ్బులు వచ్చే మార్గాలు మీరు చూపిస్తే అప్పుడు అందరూ ధైర్యంగా పిల్లల్ని కంటారు. మీరు అది చేయకుండా నాకు కనండి అంటే మేము ఎందుకు కంటాం, వై అన్న ఫీలింగ్ వచ్చింది. ఇద్దరు ఉంటే కానీ బాగుంటుంది అనమాట. మనం కొంచెం ఎఫోర్డ్ చేయగలిగాం అని మనకు అనిపిస్తే ఇద్దరు ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఫైనాన్షియల్లీ ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం కొద్దిగా గ్యాప్ అన్నది తక్కువ ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా 7-8 ఇయర్స్ కాకుండా 4-5 ఇయర్స్ అలా ఉంటే కొంచెం చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ సంవత్సరాలు పని చేయాల్సిన అవసరం పడదు. నా విషయం నేను అన్నీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నాకు ఒక్కొక్క ఫీలింగ్ వస్తుంది. నేను 15 ఇయర్స్ నుంచి బాక్సులు వండుతున్నాను, పిల్లలకి బస్సు ఎక్కిస్తున్నాను, ట్యూషన్కి తీసుకెళ్తున్నాను, శాండ్ పార్కులకి తీసుకెళ్తున్నాను, ఇదే చేస్తున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు నేనంటే అంత కెరియర్ ఓరియంటెడ్ కాదు. లైక్ నాకు ఇష్టమే స్టే అట్ హోమ్ మామ్గా ఉండడమే నాకు ఇష్టము, నా పిల్లల్ని చూసుకోవడమే నాకు ఇష్టం. కాబట్టి అది మనకి నెగిటివ్ లాగా అనిపించదు. కానీ చాలామంది అయితే చాలా ఎక్కువ చదువుకుని ఉంటారు, చాలా ప్యాషనేట్ ఉంటారు, బయట వరల్డ్ తిరగాలనుకుంటారు, వాళ్ళకి ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. మీరు కనుక కెరియర్ ఓరియంటెడ్ అయితే దగ్గర పిల్లల్ని చేసేస్తే మీకు తక్కువ సంవత్సరాల్లోనే మీకు ఈ బాధ్యతల నుంచి మీరు తొందరగా బయటకు వస్తారనమాట. దెన్ యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. మనకి మ్యాక్సిమం పిల్లలు పుట్టినప్పటి నుంచి 4th, 5th వరకు మన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మన అవసరం ఏమంత ఉండదు. మన గైడెన్స్, మన ప్రొటెక్షన్ అవసరం తప్ప ఎవ్రీడే మూమెంట్లో మన అంత అవసరం ఏమి ఉండదు అనమాట. దే కెన్ మేనేజ్ దెమ్ సెల్ఫ్ అని. అండ్ మా ఇంట్లో ఒక చిన్న గుడ్ న్యూస్ అయింది. దానివల్ల మేము కేక్ కటింగ్ అన్నీ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కేక్ నేను ఆర్డర్ చేశాను, లైక్ స్విగ్గీలో ఆర్డర్ చేశాను. 7 ఆ టైంకి ఆర్డర్ చేస్తే అది రానే లేదు. రాత్రి 10 o'clockకి అది మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆర్డర్ చేశాను అనమాట, రీఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఈ కేక్ ఐస్ క్రీమ్ కేక్. మనకి ఎప్పుడు ఒక్క దగ్గర నుంచి క్రీమ్ స్టోన్స్ నుంచి ఐస్ క్రీమ్ కేక్ తెప్పిస్తాము. అదే మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఇంకే కేక్ తెప్పించినా కూడా అది ఉండిపోద్ది అనమాట. ఈ డబ్బా కరెక్ట్గా సెట్ అయింది. అదే చూసి నేను హ్యాపీ అయిపోతున్నాను. వా ఎంత బాగా ఫిట్ అయింది అని చెప్పి కొంచెం తిన్నా. అది రాత్రి 1 o'clockకి అప్పుడు దాని తర్వాత మేము ఈ వెండీస్ ఉంటుంది కదా, దాని నుంచి బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తెప్పించుకున్నాం. అవర్ పార్టీ సో సింపుల్. మేము 4 సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మంచిగా కేక్ కట్ చేసుకున్నాం. దాని తర్వాత కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ అంతా తినేసి మంచిగా ఆర్డర్ చేసుకున్నాం. అండ్ అది అన్నమాట. ఎంత టేస్టీ ఉంటాయో. ఎప్పుడైనా వెండీస్ తినాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. సో యమ్. ఇప్పుడే అమెజాన్ నుంచి ఒక పార్సెల్ వచ్చింది. వెంటనే నేను కెమెరా తీసి చూపిద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే దీని ప్యాకేజింగ్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇది మై గ్లామ్ పౌచ్ బై కరణ్ జోహార్ లిప్స్టిక్. అందరు మాట్లాడుతున్నారు దీని గురించి, బట్ ఏముంటుంది అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఫీల్స్ వెరీ లగ్జూరియస్. ఇది దగ్గర 750, 780, 800 లోపు అనమాట. నేను అమెజాన్ లో తీసుకున్నాను. మై గ్లామ్ లో కూడా తీసుకోవచ్చు, దాని తర్వాత నాయకాలో తీసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడ తీసుకోవచ్చు. అండ్ లుక్ ఎట్ దిస్, అంటే పట్టుకుంటే మీకు మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ ఈ డబ్బా కూడా పడియాలనిపించదు, అంత బాగుంది. అండ్ ఓపెన్ చేస్తే ఇట్స్ వెరీ లగ్జూరియస్ అనమాట. ఆ షైన్ అయితే అసలు కెమెరా అసలు జస్టిసే చేయట్లేదు, అంత బ్యూటిఫుల్ షైన్ అనమాట. అండ్ ఇది మామూలుగా ఇలా రాదు, ఇక్కడ మనం పుష్ చేయాలి, అప్పుడు ఇటు పక్క లిప్స్టిక్ ఇలా ఓపెన్ అయ్యి వస్తుంది. దాని తర్వాత ఇది మన మెయిన్ బుల్లెట్. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మీకు ఎంత కనిపించిందో నాకు తెలియదు, కానీ దీని మీద ఆ
కార్వింగ్ ఏదైతే ఉందో అది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వేరే లెవెల్ అనమాట. అండ్ షేడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఒక చిన్న లవ్ సింబల్ ఉండేది, నేను అప్లై చేసినప్పుడు పోయింది. అండ్ దిస్ ఇస్ వన్ స్వైప్ షేడ్ అనమాట. వెరీ క్రీమీ, వెరీ బ్యూటిఫుల్. అండ్ దీన్ని ఇందులో పెట్టేసి మళ్ళీ ఇలా నొక్కేయాలి, అప్పుడే అది లోపలికి వెళ్ళిపోద్ది. ఇటు పక్క ప్రెస్ చేస్తే వస్తుంది, ఇటు పక్క నొక్కితే లోపలికి వెళ్తుంది. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. నాకైతే చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాలనుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడ కూడా రాసి ఉంటుంది అనమాట, కరణ్ జోహార్ ఎక్స్ మై గ్లామ్ అని. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేశాను, ఇది పెట్టిన వెంటనే స్లైట్ టింగ్లింగ్ సెన్సేషన్ అంటది అనమాట. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ లిప్స్టిక్స్ లాగా కాకుండా, ఐ మీన్ పౌట్ అని ఇది కదా, దాని మీద లైట్ గా ఒక టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటది. మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, లైక్ లిప్ ప్లంపర్స్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలా వస్తుంది. అంటే అంత భరించలేనంత ఎక్కువేం కాదు, చాలా లైట్ గా వస్తుంది అనమాట. కొంచెం సేపు వరకు వచ్చిన తర్వాత పోతుంది. ఇది మా న్యూ పర్చేజ్ అండ్ ఐఎమ్ సో 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 హ్యాపీ. తర్వాత నేను కిచెన్కి వచ్చాను, కొంచెం పనులన్నీ చేయాలి. అండ్ ఈ వీకెండ్ ఇంకా సోమవారం మంగళవారం అన్ని రోజులు వచ్చేస్తుంది కదా, సో ఫ్రిడ్జ్ మొత్తం నేను కొంచెం క్లీన్ చేశాను ఆఫ్ ది కెమెరా. దాని తర్వాత ఈ బఠానీలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట, ఇవన్నిటిని వల్ చేసి పెట్టేసుకుందాం అనేసి. ప్రతిసారి నేను జెప్టో వీటిలో ఆర్డర్ చేస్తున్నప్పుడు ఒక బఠానీ కూడా ఇందులో యాడ్ చేస్తాను. దాంతో చిన్న 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 పౌచ్లోనే 5-6 ప్యాకెట్లు ఉన్నాయి. సో అన్నీ వలిచేస్తే మంచిగా ఎవ్రీడే యూస్ చేసుకోవచ్చు అని చెప్పి వీటిని తీద్దామని కూర్చున్నా. ఆల్మోస్ట్ నాకు ఒక 30 గంట పట్టింది. ఆ ప్యాకెట్ కాదు, ఇంకో 4-5 ప్యాకెట్లు ఉన్నాయి. అవన్నీ కలిపి చేయడానికి ఆ గిన్నె నిండా వచ్చాయి అనమాట. ఆల్మోస్ట్ ఇన్ని వచ్చాయి. ఇవన్నీ ఒలిచిన తర్వాత మంచిగా ఒక గ్లాస్ కంటైనర్లో వేసి స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఉప్మాలు పిండిలు ఇవేలా ఏం చేసుకున్నా కూడా వాటిని యూస్ చేస్తాం. ఒలుచుకోవాలి అంటే నాకు చాలా బద్ధకంగా అనిపిస్తుంది అనమాట. సో అది చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాను. దాని తర్వాత నా లిప్స్టిక్ చూసాను, ఎంత బాగుందో, నేను ఎంత హ్యాపీ అయిపోయాను తెలుసా లిప్స్టిక్ది. అసలు కెమెరాలో మీకు అసలు బాగా కనిపించలేదు, కానీ దాని మీద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ షేప్స్ ఏవైతే ఉంటాయో అవి ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కూడా నాకు చాలా చాలా బాగా సూట్ అయింది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్, కావాలి అనుకుంటే తీసుకోండి. లిప్స్టిక్స్ నేను ఎప్పుడు ఆన్లైన్లో రికమెండ్ చేయను, ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా అంత తొందరగా నాకు మంచిగా నా ఫేస్కి సూట్ అయ్యే షేడ్స్ అయితే రాలేదు. చాలాసార్లు ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. అండ్ లిప్స్టిక్స్ ఇవన్నీ ఎక్స్చేంజ్ కూడా ఉండవు కదా, మన డబ్బులు వేస్ట్ అవుతుంది అనమాట. బయట నాయికా స్టోర్స్, కలబా స్టోర్స్, ఇలా మంచి మంచి స్టోర్లు అన్నీ ఉంటాయి కదా. ఒకసారి లైఫ్ స్టైల్కి ఎక్కడికి వెళ్ళామంటే అక్కడ చూసి కొనుక్కోవడం అంత ఉత్తమం లేదని నాకు అనిపిస్తుంది. కానీ ఈ కలర్ మాత్రం చాలా చాలా నాకు చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. అబ్బా ఫైనల్లీ ఒక సూట్ అయ్యింది. లాస్ట్ 2 times కూడా నేను కొన్న లిప్స్టిక్లు నాకు అసలు సూట్ అవ్వలే. మెయిన్లీ ఏదైనా బ్లూ అండర్ టోన్ ఉన్నా కూడా నాకు సూట్ అవ్వదు. దాని తర్వాత లైట్ కలర్ సూట్ అవ్వవు, పింకిష్ బేబీ పింక్ ఆ షేడ్స్ వచ్చినా కూడా సూట్ అవ్వవు. అందుకోసం వెళ్ళి కొనుక్కుంటాను ఉత్తమం. బట్ ఈసారి ఇదైతే నాకు మస్తు నచ్చింది. ఈరోజు మనం చేసుకుంటున్నాం స్ప్రింగ్ రోల్స్ వితౌట్ ఫ్రైయింగ్ అనమాట. ఈ రైస్ పేపర్ స్ప్రింగ్ రోల్స్ ఏవైతే ఉంటాయో అవి చేస్తున్నా. నేను ఒక కొరియన్ బ్లాగ్ చూస్తున్నాను, అలా మా అమ్మని తినేశారు. అది తినింది చూసిన తర్వాత నాకు కూడా మస్తు ఆకలిస్తుంది. సో అయితే మన ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, దడ అని చేసేసుకుందాం అని చెప్పి చేశాను. ఇందులో నేను ఏమేమి కట్ చేశాను తెలుసా, బఠానీ, క్యాబేజీ, క్యారెట్, తర్వాత బ్రాక్లీ ఉంటే బ్రాక్లీ, ఆనియన్స్, గార్లిక్ కట్ చేశాను. ఇవన్నీ కట్ చేసి ఇది ఎన్ని తిన్నా కూడా మంచిగా ఉంటుంది తెలుసా, బోల్డ్ అని వెజిటేబుల్స్ వెళ్తాయి. మనము వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడకపోతే ఇలా చేసుకుంటే మాత్రం మస్తు తింటాం. నేను ఎన్ని తిన్నాను తెలుసా, ఆల్మోస్ట్ దగ్గర ఒక 4-5 తిన్నా. నా పొట్ట ఫుల్ అయిపోయే వరకు తిన్నా. సో ఆహా ఎంత బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫిబ్రవరి వచ్చింది. ఫిబ్రవరి అంటే ఇంతకుముందు వ్యాలంటైన్స్ డే, హ్యాపీ డే, ఫన్ డే ఉండేది. అక్కడి నుంచి నేను ఎగ్జామ్స్, ప్రిపరేషన్స్, ప్రింట్అవుట్స్ వచ్చానమాట. లైఫ్ చేంజెస్ అండి, లైఫ్ చేంజెస్, ప్రయారిటీస్ చేంజెస్, ఎవ్రీథింగ్ చేంజెస్ అనమాట. సో మా బాబులు ఇద్దరికి, మా పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ అవుతాయన్నమాట. అది కూడా సాదా సీదా ఎగ్జామ్స్ కాదు, మెయిన్ ఎగ్జామ్స్ అనమాట, అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ అండ్ యాన్యువల్ ఎగ్జామ్స్ అనమాట. సో ఇది అయిపోతే మనోళ్ళు నెక్స్ట్ క్లాసులకు వచ్చేస్తారు.
ఓ మై గాడ్, వాళ్ళకి అస్సలు భయం అనిపించదు, నాకు మాత్రం మస్తు భయం అనిపిస్తుంది. ఈ రైస్ పేపర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి అమెజాన్లోనే తీసుకున్నా, చాలా చాలా యూస్ఫుల్, బట్ చాలా కాస్ట్లీ అనమాట. నేను 300 ఎంతో ఇచ్చి తీసుకున్నా. ఒక రైస్ పేపర్కి అంత ఎందుకు అని ఫీలింగ్ వస్తుంది, కానీ చాలా రోజులు వస్తుంది అనమాట. ఇది మనం వాటర్లో పెట్టి ఒక 10-15 సెకండ్స్ ఉంచితే అది మెత్తగా అయిపోద్ది. దాని లోపల స్టఫింగ్ పెట్టుకోవచ్చు. మష్రూమ్ స్టఫింగ్ చేసుకోవచ్చు, పన్నీర్ స్టఫింగ్ చేసుకోవచ్చు, చికెన్ స్టఫింగ్ చేసుకోవచ్చు, ఇలా మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ సో యమ్మీ యమ్మీ, నాకు ఎంత నచ్చుతుందో ఇది. సో అలాగా దాని తర్వాత ఒక మంచి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. ఒక ప్యాన్కి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసి అవి ఏవైతే మనం రోల్స్ లాగా చేసుకున్నామో వాటిని ఫ్రై చేసుకుంటాం అనమాట. నాట్ డీప్ ఫ్రై, దీనికి అసలు డీప్ ఫ్రై చేయకండి. జస్ట్ పెన్నం మీద ఫ్రై చేస్తే ఆ రైస్ పేపర్ ఏదైతే ఉందో అది క్రిస్పీగా అయిపోతుంది, లోపలదంతా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మా ఇంట్లో చీజ్ అయిపోయింది కాబట్టి చీజ్ పెట్టలేదు. దీంట్లోపల బోల్డ్ అంతా చీజ్ యాడ్ చేశారనుకోండి, మీరు బైట్ చేస్తున్నప్పుడల్లా చీజీగా అనిపిస్తుంది అనమాట. ఫిబ్రవరి కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. అండ్ ఈ హైదరాబాద్ అవును, నేను చెప్పడం మర్చిపోయాను, ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారు కదా, 12,50,60,000 వరకు మీలో ఎంతమందికి బెనిఫిట్ అయింది, ఈసారి బడ్జెట్ ఎంతమంది ఇంట్రెస్ట్గా చూశారు? నేనైతే మస్తు ఇష్టంగా చూస్తున్నాను ఈ మధ్య న్యూస్ అన్నీ కూడా. ఐ వాంట్ దట్ జనరల్ నాలెడ్జ్, మరి డమ్ముగా ఉండొద్దు అని అనిపించింది. సో ఈ మధ్యన ఈ బడ్జెట్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా ఈ బడ్జెట్ ద్వారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఆ డబ్బులు 13 lakhs దాటిపోతే ఇంకా అంత బెనిఫిట్ ఏమి ఉండదంట. ఆ 12 lakhs లోపు అయితే మాత్రం చాలా, మనం 0 ట్యాక్స్ అనమాట, అసలు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరమే లేదు. లైక్ మంత్కి 1 lakh సంపాదిస్తే మీరు ఏం ట్యాక్స్ కట్టక్కర్లేదు. మీ ట్యాక్స్ నుంచి సేవ్ అయిన డబ్బులన్నీ మీ ఆవిడకి ఇచ్చేయండి. ఆవిడ హ్యాపీ, మీరు హ్యాపీ. సో హ్యాపీ బై.